సో మీ పర్సన్ అసలు ఈరోజు మీకోసం ఏమనుకుంటున్నారు, తన ఎనర్జీస్ ఎలా ఉన్నాయని చెక్ చేద్దాం. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, క్రిస్టల్స్, బ్రేస్లెట్స్, పెండెంట్స్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు. అండ్ సో మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్, ఈరోజు ఎనర్జీస్ ఇలా ఉన్నాయి అంటే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నాయి. అంటే తన ఇంకా నేను నా ప్రీవియస్ రీడింగ్స్లో కూడా చెప్పాను, తన పాస్ట్ రిలేషన్స్ని, తనకి జరిగిన చీటింగ్ని ఇవన్నీ తలుచుకొని చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు. ఓకే, సో ప్రజెంట్ ఎనర్జీస్ ఇంత సాడ్ ఎనర్జీస్ ఉన్నాయి, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఏస్ ఆఫ్ సోర్డ్స్, ఒక న్యూ బిగినింగ్ అయితే చూడబోతున్నారు. అందుకే చాలా ఫెడప్ అయిపోతున్నారు. తనకు వస్తున్న మెమరీస్ అన్నీ కూడా కంప్లీట్లీ మర్చిపోవాలని ట్రై చేసిన ప్రతిసారి మళ్ళీ మళ్ళీ గుర్తొస్తున్నాయి. ఓకే, సో ఒక బ్రైట్ ఫ్యూచర్ అయితే చూడాలని తనకి కూడా చాలా ఆశగా ఉంది. అండ్ ఆ బ్రైట్ ఫ్యూచర్ మీతోనే పాసిబుల్ అనేది కూడా తనకి తెలుసు. ఓకే, సో ది ఎంప్రెస్ ఎనర్జీ మీ ఎనర్జీ. సో మీతో అయితేనే ఒక బ్రైట్ ఫ్యూచర్ పాసిబిలిటీ ఉంది. ఈ విషయం మీ పర్సన్కి ఆల్రెడీ తెలిసింది. అండ్ తన ప్లానింగ్ కూడా అదే. ఓకే, తన ఫ్యూచర్ ప్లాన్స్ కూడా అన్నీ కూడా మీతోనే వేసుకుంటున్నారు. ఒక బ్రైట్ ఫ్యూచర్ చూస్తున్నారు, మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు. ఎస్, 10 ఆఫ్ కాయిన్స్. మీరు ఫైనాన్షియల్లీ స్టేబుల్ పర్సన్, ఇండిపెండెంట్ పర్సన్. సో మీ ఇండిపెండెంట్ నేచర్ అనేది మీ పర్సన్కి చాలా నచ్చుతుంది. ఓకే, ముందు నుండి. సో తన మ్యారేజ్ అంటూ చేసుకుంటే మీలాంటి పర్సన్నే చేసుకోవాలి, ఒక లైఫ్ పార్ట్నర్ అంటూ ఉంటే మీలాంటి వాళ్ళే ఉండాలి అనేది ఉంది తన మైండ్లో. బట్ తనకున్న ప్రాబ్లమ్స్ ఇలా చాలా హెవీ స్ట్రెస్, హెవీ బర్డన్స్ అయితే ఉన్నాయి తనకి, రెస్పాన్సిబిలిటీస్. అవన్నీ కూడా త్వరలోనే క్లారిటీ తెచ్చుకుంటారు, అవన్నీ క్లియర్ చేసుకుని అవన్నీ మీ దగ్గరికి రాబోతున్నారు. అవన్నీ కూడా ఆ రెస్పాన్సిబిలిటీస్ కూడా మీతో షేర్ చేసుకుంటారు. అండ్ రీయూనియన్ అనేది జరగబోతుంది. ఓకే, బట్ స్టిల్ జగ్లింగ్ బిట్వీన్ 2 పీపుల్, థర్డ్ పార్టీ అండ్ మీరు. అండ్ ప్రాబ్లమ్స్ కూడా రెండే ఉన్నాయి తనకి, థర్డ్ పార్టీ అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్. అండ్ రిలేషన్షిప్ వైజ్ చూసిన మీరు అండ్ థర్డ్ పార్టీ. సో ఈ 2 థింగ్స్ మధ్య చాలా జగల్ అవుతున్నారు. బట్ నెక్స్ట్ 72 అవర్స్లో ఇవన్నీ కూడా చాలా క్లియర్ అవుతాయి. కొన్ని ఎనర్జీస్ రిలీజ్ అవ్వడం వల్ల మీ పర్సన్కి చాలా రిలీఫ్ అనేది వస్తుంది. సో ప్రజెంట్ తన లైఫ్ ఏంటి అనేది తను ఇన్వెస్టిగేట్ చేసుకుంటున్నారు. అసలు ఈ లైఫ్ ఏంటి, రిలేషన్ ఎంతవరకు వెళ్తుంది మీది. పాస్ట్ రిలేషన్ లాగా చీటింగ్ ఎనర్జీ అయితే కాదు కదా, చీటర్ కాదు కదా మీరు. అవన్నీ కూడా క్లారిటీ తెచ్చుకుంటున్నారు తనలో తానే. సో 4 ఆఫ్ సోర్డ్స్ మెడిటేషన్ మోడ్లో ఉండి ఇట్లా తన ఫ్యూచర్ని తను ప్లాన్ చేసుకుంటున్నారు. ఓకే, సో టుడేస్ ఎనర్జీ ఇది మ్యాచ్ అవుతుంది మనకి ఇక్కడ. సో మెడిటేషన్ మోడ్ అంటే మనకి ఇక్కడ మీ పర్సన్కి మెడిటేషన్ చేసే అలవాటు అయితే లేదు, బట్ దే ఆర్ స్లీపింగ్. పడుకొని అంటే నిద్రలోనే కూడా మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు తన ఫ్యూచర్ ఎలా ఉండాలి, ఎవరితో ఉండాలి, మ్యారేజ్ ఎవరిని చేసుకోవాలి, తన ఫైనాన్షియల్ కండిషన్ ఎలా ఉండాలి, టీమ్ వర్క్ ఎవరితో చేయాలి. టీమ్ వర్క్ మేక్స్ డ్రీమ్ వర్క్. సో పడుకొని ఇలా డ్రీమ్ వర్క్ ప్లాన్ చేసుకుంటున్నారు మీతోనే, అది కూడా. సో మధ్య మధ్యలో ఇలా చీటర్స్ గుర్తొస్తున్నారు, తన లైఫ్లో జరిగిన చీటింగ్ తనకి గుర్తొస్తుంది. దిస్ ఈజ్ థర్డ్ పార్టీ, బ్లాక్ క్యాట్ ఎనర్జీ. క్వీన్ ఆఫ్ కప్స్, మీరు. తన లైఫ్ మళ్ళీ రివైవ్ అవ్వాలి అని అంటే మీరు రావాలి. ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ ఎంప్రెస్, ఈ ఎనర్జీస్ అన్నీ మీవి. మిమ్మల్ని తను ఒక ఎంప్రెస్లా చూస్తుంటారు ఇప్పుడు. ఒకప్పుడు అనుకున్నారు తన మనసులో మీకు తను కరెక్ట్ కాదు అని, ఎందుకంటే మీది ఒక ఎంప్రెస్ ఎనర్జీ. సో తనకి అంత స్టెబిలిటీ అనేది లేదు తన లైఫ్లో. అందుకే కొన్ని రోజులు, కొన్ని ఇయర్స్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, కానీ మీకు ఎప్పుడు కూడా కమిట్ అవ్వలేదు మీ పర్సన్. ఏది తన మీ మధ్య ఉన్న రిలేషన్షిప్కి ఒక క్లారిటీ అనేది ఇవ్వలేదు. ఎందుకు అంటే తన
ఫైనాన్షియల్ స్టేటస్ అలాంటిది, తన ఏజ్, తన క్యాస్ట్, రిలీజియన్ ఇవన్నీ కూడా మీకంటే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఓకే. సో అందుకే మీకు కమిట్ అవ్వడానికి చాలా ఆలోచించారు. బట్ ఇప్పుడు అవన్నీ కన్సిడర్ చేయకుండా మీతో పేరప్ అవ్వడానికి చూస్తున్నారు. ఫైనాన్షియల్ ఆపర్చునిటీ రాబోతుంది, మీకు అవ్వచ్చు, మీ పర్సన్కి అవ్వచ్చు. అండ్ గివింగ్ అండ్ రిసీవింగ్ గిఫ్ట్స్, గివింగ్ అండ్ రిసీవింగ్ మనీ కూడా ఇక్కడ. వాకింగ్ అవే, లీవింగ్ బిహైండ్ పాస్ట్ రిలేషన్స్, టాక్సిక్ రిలేషన్స్ని, పాస్ట్ టాక్సిక్ ఎమోషన్స్ని అన్నీ వదిలేసి మీ పర్సన్ ఇట్లా వాక్ అవే చేస్తున్నారు. అండ్ వాళ్ళ లైఫ్లో నుండి ఇలా దూరంగా వెళ్ళిపోతున్నారు. మీ పర్సన్ లైఫ్లో నుండి కూడా థర్డ్ పార్టీ అలా వాక్ అవే చేశారు. ఎస్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మీ వైపే మీకు ఫేవరబుల్గా స్పిన్ అవుతుంది. అండ్ ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఒక న్యూ కార్మిక్ సైకిల్, ఒక ఓల్డ్ కార్మిక్ సైకిల్ ఎండ్ అయ్యి ఒక న్యూ బ్లిస్ఫుల్ హ్యాపీ సైకిల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకే. సో రీయూనియన్ ఉంటుందా, మా పర్సన్ మళ్ళీ మా దగ్గరికి వస్తారా అని అడుగుతూ ఉంటారు చాలామంది. సో దానికి రిప్లై అనమాట ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. తన పాస్ట్ లైఫ్ కనెక్షన్స్ కోసం తనకి తెలీదు, మీకు తెలీదు. బట్ మీరు ఎప్పుడైతే కలుస్తారో అప్పుడు మీ ఇద్దరికి అనిపిస్తుంది అలాంటి రిలేషన్ ఏదో ఉంది మీ మధ్య, అందుకే మీరు ఎన్ని గొడవలైనా మళ్ళీ కలుస్తున్నారు అని మీకు అప్పుడు తెలుస్తుంది. సో ఇంకెప్పుడు అలా సెపరేషన్ అనేది తీసుకురాకూడదు అని అప్పుడు ఇద్దరు డిసైడ్ అవుతారు. ఇది టవర్ కార్డ్. టవర్ కార్డ్ ఇండికేట్స్ పాస్ట్ లైఫ్. పాస్ట్ లైఫ్ అంటే ఇక్కడ పాస్ట్ రిలేషన్, టాక్సిక్ రిలేషన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్, ఆ రిలేషన్కి టవర్ మూమెంట్ అనమాట. అది అనుకోకుండా కట్ అయిపోయింది కంప్లీట్లీ. అండ్ మీ పర్సన్ ఇలా 10 ఆఫ్ కప్స్ ఎనర్జీలోకి వచ్చేసారు విత్ యూ. లిబ్రా, దిస్ ఇస్ తులా రాశి ఎనర్జీ, ఎంప్రెస్ ఎనర్జీ. ఓకే. అండ్ 10 ఆఫ్ కప్స్, విష్ ఫుల్ఫిల్మెంట్, ఫ్యామిలీ, కిడ్స్ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ దగ్గర నుంచి మీ పర్సన్. ఓకే. సో అయితే నెక్స్ట్ ఏం జరగబోతుంది, అసలు మీ పర్సన్ మిమ్మల్ని ఎన్ని రోజుల్లో కలుస్తారు అనేది చూద్దాం. పర్సన్ ఆన్ యువర్ మైండ్, ఎప్పుడు వస్తారు మీ లైఫ్లోకి, ఎప్పుడు కలుస్తారు మీ పర్సన్. క్వీన్ ఆఫ్ సోర్డ్స్, డైరెక్ట్ కమ్యూనికేషన్. ఓకే, అంటే కమ్యూనికేషన్ వస్తుంది. ఎస్, రీయూనియన్ ఎప్పుడు. ఓకే, రీయూనియన్ అనగానే 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది మనకి. ఓకే, విదిన్ 2 days ఆర్ 2 weeks. నేను ఆల్రెడీ చెప్తున్నాను నా ప్రీవియస్ వీడియోస్లో 48 hours ఆర్ 72 hours, 2 weeks ఆర్ 2 daysలో రీయూనియన్ అనేది అవ్వబోతుంది. ఓకే. సో ఇదొక పాస్ట్ లైఫ్, ట్విన్ ఫ్లేమ్ అండ్ సోల్మేట్ కనెక్షన్, డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్ మీవి. ఓకే. సో హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే చూస్తారు మీరు మీ లైఫ్లో. హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే చూస్తారు, అంటే చాలా చేంజ్ అవుతుంది మీ లైఫ్ ఆఫ్టర్ రీయూనియన్. ఒక్క నిమిషం.
ఓకే. సో, మీ సోషల్ మీడియా అకౌంట్స్ పైన స్పైయింగ్ అయితే జరుగుతుంది. సో, మేబీ మీరు మళ్ళీ థర్డ్ పార్టీ లాగా తనని మోసం చేయకుండా వేరే పర్సన్‌తో రిలేషన్ పెట్టుకున్నారేమో అన్న ఆలోచనలో మీ అకౌంట్స్ అన్నీ కూడా చెక్ చేస్తున్నారు. అసలు తనకున్న ఇంకొక డౌట్ ఏంటి మీ పర్సన్‌కి మీ పైన అంటే, మీరు సెపరేషన్‌లో పెద్దగా డిప్రెషన్‌లోకి వెళ్ళినట్టుగా మీ పర్సన్‌కి అనిపించట్లేదు. బట్ మీ కెరీర్ పైన మీరు ఫోకస్ అయి ఉన్నారు. ఓకే. సో, అందుకే మీ పర్సన్‌కి డౌట్ వస్తుంది. మీ పర్సన్ మీద నిజంగా మీకు ఎఫెక్షన్ అనేది ఉందా అనేది. సో, నైట్ ఆఫ్ సోర్డ్స్ డిసగ్రీమెంట్స్ అయితే నడుస్తున్నాయి ఇంకా వాళ్ళ లైఫ్లో, మీ పర్సనల్ లైఫ్లో. నైట్ ఆఫ్ కప్స్. సో, ఈ కప్ ఆఫ్ లవ్తో మీ ముందుకు వస్తారు. ఒక అపాలజీతో వస్తారు మీ పర్సన్ మీ దగ్గరికి. ఓకే. విదిన్ 2 days 2 weeksలో మీ ముందుకు వస్తారు మీ పర్సన్. డైరెక్ట్ కమ్యూనికేషన్. అండ్ 8 of swords లోన్లీగా ఫీల్ అవుతున్నారు. మెంటల్ ప్రిజన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ఓకే. సో, విక్టరీ, అన్ని విషయాల్లో విక్టరీ అనేది వస్తుంది మీ పర్సన్కి. అండ్ మీకు మీ రిలేషన్షిప్కి ఒక విక్టరీ వస్తుంది. పబ్లిక్ రికగ్నిషన్ కోసం చూసే వాళ్ళకి పబ్లిక్ రికగ్నిషన్ వస్తుంది. అండ్ ఇక్కడ వీడియో చూసే వాళ్ళలో చాలామంది కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు, ఆస్ట్రాలజర్స్ ఉన్నారు, సివిల్ సర్వీసెస్ వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నారు. సో, వీళ్ళందరికీ కూడా పబ్లిక్ రికగ్నిషన్ అనేది ఇంకా హై లెవెల్లో వస్తుంది. ఓకే. విక్టరీ అనేది చూస్తారు వాళ్ళు. ఒక మంచి పొజిషన్లోకి వెళ్తారు. ఓకే. సో, ఇక్కడ రాసుల విషయానికి వస్తే మనకి మేష, సింహ, ధనుష్ రాశులు, అండ్ తులారాశి, కన్యారాశి, కుంభరాశి, అండ్ కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి, మిథున్ రాశి. ఓకే. అండ్ లక్కీ నెంబర్ మనకి ఇక్కడ 6. అండ్ కామెంట్ సెక్షన్లో హార్ట్ సింబల్ పెట్టి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే. రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.